బ్యాక్డోర్ మార్కెట్ బాగా నడుస్తుంది డెవాప్స్ మీద. అక్కడ ఎందుకు అలా రామంజనే? ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్డోర్ అనేది ఇప్పుడు లేదు అంటే ఎట్లా అయిపోయిందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 2021 ఈ 3 సంవత్సరాలు మొత్తం మార్కెట్ని సర్వనాశనం చేసినాయని చెప్పాలంటే. సో బ్యాక్డోర్ మార్కెట్ ఇప్పుడు అస్సలు బాగాలేదు. ఓకే, డెవాప్ సైడ్ అయితే అస్సలే బాగాలేదు. ఓకే, సో ఇఫ్ యు ఆర్ గోయింగ్ అండ్ ఇఫ్ యు ఆర్ గివింగ్ సమ్ మనీ, ఓకే, సో వర్కౌట్ అవ్వదు. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో పెట్టినా, కాకపోతే దాన్ని ప్రైవేట్ చేసేసిన. బికాస్ లైక్ అంటే కంప్లీట్లీ రియల్ వాట్ హ్యాపెండ్ అనేసి పెట్టాను నేను. ఓకే, సో లైక్ హౌ దే హ్యావ్ టుక్ మనీ. ఓకే, సో దే ఆర్ అనేబుల్ టు గివ్. ఓకే, సో జాబ్ ఇవ్వలేకపోవడం, మళ్ళీ డబ్బులు ఇస్తామని చెప్పడం, చూస్తేనేమో ఒరిజినల్గా అనిపించడము. ఓకే, సో కంప్లీట్లీ మెయిల్స్ కానీ అవన్నీ కూడా. ఓకే, సో వర్కౌట్ అవ్వట్లేదు. బ్యాక్డోర్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బ్యాక్డోర్ ఎక్కడ నడిచేది బ్రో? ఒకటి బాగా ఇన్ఫోసిస్లో నడుస్తుంది. ఓకే, ఆయన ఎవరు, మూర్తి, ఏమనంటే 70 గంటలు పని చేయాలా, 80 గంటలు పని చేయాలా అని చెప్తాడు. ఓకే, సో ఆయన కంపెనీలో మొత్తం ఫ్రాడ్ కరప్టెడ్ ఉంటుంది ఆ ఇన్ఫోసిస్ అయితే. ఆ ఎవడు మాట్లాడాడు మళ్ళా. ఓకే, నాకు అప్పుడప్పుడు చిర్రెత్తుంది మనం చూస్తుంటే. అరే మీరు మొత్తం టాప్ లెవెల్లో ఆలోచిస్తుంటారు, డబ్బులు ఆలోచిస్తారు, కానీ కింద ఒక ఎంప్లాయీ డబ్బులు ఇస్తున్నాడు, వాడు ఒక ఎంప్లాయీకి ఇది చేస్తున్నాడు అని కూడా ఆలోచించాడు. ఇప్పుడు బీటెక్లో ఉన్నాం బ్రో, బీటెక్ పోతున్నాను, బీటెక్ హైరింగ్ పోయినప్పుడు ఎట్లా చేస్తారు తెలుసా? మంచి టాప్ క్యాండిడేట్ ఉంటాడు, ఒక 90% వచ్చిన టాప్ క్యాండిడేట్ ఉంటాడు, వాడు చాలా బాగా కోడింగ్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. ఇంకో క్యాండిడేట్ ఉంటాడు. ఓకే, సో ఆయనకి బ్యాక్లాగ్స్ ఉంటాయి, అది 60% 55% ఉంటుంది. వీడన్న పోతాడు ఇంటర్వ్యూకి, ఇంటర్వ్యూ పోయినప్పుడు 55% 60% ఉంది, ఏం అవార్డే రా తీసుకో అంటాడు. వానికి నువ్వు జాబ్ ఇస్తున్నావు అంటే 90% ఉన్నవానికి నువ్వు అన్యాయం చేస్తున్నట్టే కదా, అది ఫ్రాడే కదా. అది అంటే నువ్వు ఒకరికి బిస్కెట్ వేస్తున్నావు ఆల్రెడీ ఆడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎట్లా పోతుంది అంటే పోదు ఇది మన ఇండియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. అది ఏంటి అంటే మనము మన ఫ్రస్ట్రేషన్ని వెంట్ చేయడం తప్ప దాన్ని ఎవడు మార్చాడు, అది మారదు. ఓకే, బ్యాక్డోర్ అనేది మారదు, బ్యాక్డోర్ అనేది నడుస్తూనే ఉంటుంది, ఎప్పటికీ నడుస్తూనే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మనం ఎంత కాషియస్గా ఉన్నాము, పెట్టొచ్చా లేదా డబ్బులు, నీకు తెలిసినోడా కాదా. ఒకప్పుడు ఏం చెప్పేటోళ్ళం, బ్యాక్డోర్ అంటే వద్దురా బాబు, బ్యాక్డోర్ ఎందుకు, వేస్ట్, నువ్వు కష్టపడు 8 గంటలు 9 గంటలు కష్టపడు, టెక్నికల్గా నేర్చుకోరు అని చెప్తుండే. ఇప్పుడు కూడా 8 గంటలు 9 గంటలు కష్టపడి పోయేటానికి ఖచ్చితంగా జాబ్ వస్తుంది. నేను చదవను, నాకు అంత టైం లేదు, నాకు డబ్బులు కావాలి, నేను ఇమీడియట్గా పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను లోన్ తీసుకోవాలా, నాకు జాబ్ ఉండాలా అన్నోళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్డోర్ పోతారు. అంటే బ్యాక్డోర్ పోయేటానికి ఏంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్డోర్ పోతున్నావు అంటే నువ్వు టెక్నికల్గా నేర్చుకోలేవు, యు ఆర్ నాట్ కేపబుల్. ఫస్ట్ థింగ్, నీకు పెళ్ళి చేసుకోవాలా, వయసు 30 ఏళ్ళు దాటిపోతున్నాయి, జాబ్ కొట్టే సత్తా లేదు, సో ఖచ్చితంగా బ్యాక్డోర్ పోవాలని చూస్తాము. ఓకే, అంటే టైం వేస్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ మంది, నేను చూసినంత మటుకైతే ఇది కూడా చాలామంది అఫెండ్ అవ్వచ్చు. నేను చూసినంత మటుకు ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది ఏమవుతుందంటే గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తారు. అన్న నేను ఫుల్ గవర్నమెంట్ జాబ్కి ట్రై చేసినా రాలేదు, నాకు గ్యాప్ వచ్చింది, టెక్నికల్గా నేర్చుకొని లేదు నీకు టెక్నికల్గా నువ్వు చాలా స్ట్రాంగ్ ఉన్నావు, నీకు జాబ్ వస్తలేదు, నీకు ఒకటి తెలిసినోడు ఉన్నాడు బ్యాక్డోర్ ఇప్పిస్తా అన్నాడు, అప్పుడు నువ్వు ట్రై చేయొచ్చు. అంతేగాని ఏం నేర్చుకోకుండా ఏం చేయకుండా బ్యాక్డోర్ పోయి వచ్చిన వాళ్ళని, నేను మన సబ్స్క్రైబర్ నా ఛానల్ చూస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటుంటారు, నాకు ఫోన్ చేసిన వాళ్ళైతే కోకొల్లలు, ఏమైందిరా బాబు అంటే ఇట్లా బ్యాక్డోర్కి వెళ్ళినా 2 months అయిపోయాక తీసేసిండు నన్ను, పర్ఫార్మెన్స్ బాగాలేదని తీసేసిండు. మరి నువ్వు టెక్నికల్గా ఎందుకు నేర్చుకోలే? నువ్వు ఫస్ట్ అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంకా నీ వల్ల కావట్లే, నేను బాగా ట్రై చేసిన టెక్నికల్గా నేర్చుకుంటున్నా కానీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు తడబడుతున్నా, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చేయలేకపోతున్నా. నేను ఒక 50 ఇంటర్వ్యూస్ అటెండ్ అయినా, 50 ఇంటర్వ్యూలు అటెండ్ అయినాక కూడా నాకు క్రాక్ చేయలేకపోతున్నా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పెట్టగలుగుతా, నాకు ఒకటి తెలిసినోడు ఉన్నాడు, వాడు జాబ్ ఇప్పిస్తా అన్నాడు అంటే అప్పుడు ట్రై చేయాలి. ఏ ఆప్షన్ లేనప్పుడు ట్రై చేయాలి. కానీ బ్యాక్డోర్ జాబ్స్ మార్కెట్ అనేది ఎప్పటి నుంచో ఉంది, ఈ మధ్య చాలా ఎక్కువైంది. అంటే 2020 నుంచి కోవిడ్ వచ్చినాక వాళ్ళు ఎక్కువ
వాళ్ళు ఇక అసలు మీరు బ్యాక్ డోర్ చేసేటోళ్ళని మీరు కలిసిరు అనుకోండి, కోటీశ్వరులు రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తారు ఇప్పుడు బ్యాక్ డోర్లు చేసినారు. ఓకే, సో అలా మీరు ఇమాజిన్ కూడా చేయలేరు అసలు. ఓకే, సో ఒక ఐటీ ఎంప్లాయీ అసలు వాడి కింద పనికి కూడా రాడు, ఇట్లా ఈకని తీసి తీసేస్తారు వాడు ఐటీ ఎంప్లాయీ బ్యాక్ డోర్ చేస్తారు. ఓకే, సో అన్ని కోట్లు సంపాదించేసారు వాళ్ళు. ఓకే, సో అది హెచ్ఆర్లకి తెలవాలి, వాళ్ళకి తెలవాలి, ఇంకా మరి దాన్ని మనం ఏమనలేము. బ్యాక్ డోర్ మార్కెట్ అయితే ఉంది. ఇట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పర్సన్, లైక్ హౌ హీ వాంట్స్ టు మూవ్. టెక్నికల్గా నేర్చుకోకపోతే బ్యాక్ డోర్ పోయినా వేస్ట్, పైసలు దండగా. హౌ టు